బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. పవన్ పై తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో ప్రచురించింది. తమ డిప్యూటీ సీఎం ఉదయనిధిపై మైనార్టీలపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించినట్లు పేర్కొంది. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడారు అని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ఉదయనిధి వ్యాఖ్యల్ని పవన్ ఖండించడాన్ని అడ్వకేట్ తప్పుపట్టారని తెలిపింది. தமிழ் பேருக்கு இருக்காங்களா? தமிழ்ல சொல்றேன். தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி அதை எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, இங்க நிறைய தமிழ் பேருக்கு இருக்காங்களா? தமிழ்ல சொல்றேன். தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி அதை எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. పవన్ పై తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ కథనంలో తెలిపింది. తమ డిప్యూటీ సీఎం ఉదయనిధిపై మైనార్టీలపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించినట్లు పేర్కొంది. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ఉదయనిధి వ్యాఖ్యల్ని పవన్ ఖండించడాన్ని అడ్వకేట్ తప్పుపట్టారని తెలిపింది. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు ఫైల్ అయినట్టు తెలిసింది. దాని సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. తమిళనాడు డిప్యూటీ సీఎం వర్సెస్ అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం మధ్య ఒక వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ నిన్న వారాహి సభ తిరుపతిలో పెట్టినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారాహి సభలో ప్రసంగించినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది, దాన్ని పూర్తిగా నాశనం చేస్తానని చెప్పేసి కూడా ఆయన అంటం జరిగింది. అయితే దీనిపై స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ సనాతన ధర్మం అనేది ఒక వైరస్, దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం, చరిత్రలో వచ్చారు పోయారు అంటూ కూడా తిరుపతిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల్ని ఉదయనిధి స్టాలిన్ కూడా ఉద్దేశించి అన్నారని పెద్ద ప్రచారమే జరిగింది. అయితే దీంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ కూడా సమాధానం ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్. అయితే దీనికి సంబంధించి ఒక అడ్వకేట్ మదురై న్యాయవాది కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ మతాలని రెచ్చగొట్టే విధంగా ప్రసంగిస్తున్నారంటూ కూడా న్యాయవాది అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఒకసారిగా పవన్ కళ్యాణ్ పై అక్కడ కేసు నమోదు కావడంతో ఒక చర్చనీయాంశంగా మారింది అనుకోవచ్చు ఆ అంశం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కూడా వీడియోలను ట్రోల్ చేస్తుంది డిఎంకే సోషల్ మీడియా వింగ్. పవన్ కి సపోర్ట్ గా కౌంటర్ ఇస్తుంది బీజేపీ వింగ్. ఇట్లా ఒక పక్క బీజేపీ వింగ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుంటే ఒక పక్క అక్కడ ఉన్నటువంటి పాత వీడియోలను ట్రోల్ చేస్తున్నారు డిఎంకే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా వారితో పాటు పవన్ కళ్యాణ్ పై అక్కడ కేసు నమోదు కావడంతో ఇది ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య ఎందుకంటే అటు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య మాటలు ఇద్దరు నడుస్తుండటంతో కాస్త రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదంగా ఇది తలెత్తింది. మరి పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే కేసు నమోదు చేశారు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు, మరి దీన్ని ఏమన్నా ఇక్కడితోటే ఫుల్ స్టాప్ పెడతారా, మరి ఈ వివాదం అనేది కొనసాగిస్తారా అనేది మాత్రం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో నడుస్తున్నటువంటి చర్చ అనుకోవచ్చు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు మరి అక్కడ న్యాయవాది కేసు నమోదు చేశారు కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తారు, మరి ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? అంటే ప్రస్తుతం అంటే అక్కడ కేసు నమోదైంది. ఎందుకంటే ధర్మానికి తిరుమల తిరుపతి దేవస్థానం అంశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రతిరోజు మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించే ఆయన 11 రోజులు కూడా పశ్చాత్తాప దీక్ష కూడా చేపట్టి ఎవరైతే ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించి ఈ తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదంపై స్పందిస్తున్నారో వాళ్ళపై కౌంటర్ వేస్తా ఉన్నారు. అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్తో పాటు ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటలపై కూడా పవన్ కళ్యాణ్ కౌంటర్ వేయడం జరిగింది. మరి అక్కడ ఒక న్యాయవాది దీనిపై కేసు నమోదు చేశారు కాబట్టి అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకు
వ్యాఖ్యలకు సంబంధించి ఒక సోషల్ మీడియాలోనే ట్రోల్స్ అవుతున్నాయి. అక్కడ అటు తమిళనాడులో కావచ్చు, అటు బీజేపీ వింగ్ కావచ్చు, ఇటు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ట్రోల్ చేస్తా ఉన్నారు. మరి కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే మరి జనసేన నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అనుచరులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రస్తుతం అయితే స్పందించలేదు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటారు? మరి అక్కడ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో దానిపై ఏమైనా కౌంటర్ ఇస్తారా? ఎందుకంటే సనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేస్తాను అనే అంశమే ఒక మతాల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే మతాల్ని, అదేవిధంగా మతాల్ని వాళ్ళ యొక్క గౌరవాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరి మతం వాళ్ళు అనుసరిస్తూ అందరూ ఐకమత్యంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ మతాలను ఎక్కడ కూడా కించపరచకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా నిన్న వ్యాఖ్యల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని అంటే సున్నితమైనటువంటి అంశం అటు తమిళనాడులో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశం. దానికి తోడుగా తమిళనాడులో ఎక్కువగా పుణ్యక్షేత్రాలు, హిందూ పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని సున్నితంగా తీసుకొని మరి అక్కడ కేసు నమోదు చేసినటువంటి అంశంలో దీన్ని సున్నితంగా తీసుకొని అక్కడికి వివాదానికి చెక్ పెడతారా, లేకపోతే మరి పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అనుచరులు ఏ విధంగా స్పందిస్తారంటే మరి కొద్దిసేపటి క్రితం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చాయి. కాబట్టి మరి జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అదే సాంబశివరావు, కల్తీ లడ్డు వ్యవహారం నేపథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఖచ్చితంగా నేను ముందుంటాను అని చెప్పి పవన్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడారు అని చెప్పి కంప్లైంట్లో ఫైల్ చేయడం జరిగింది. అంటే ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? అదేవిధంగా దీనికి సంబంధించి కూటమి నేతలు కూడా ఏమైనా స్పందించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అదే కాబట్టి. మొత్తంగా అంటే పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూలో జరిగినటువంటి వ్యవహారంలో గతంలో ఈ యొక్క వ్యవహారం నా దృష్టికి రాలేదు, అందుకే నన్ను క్షమించండి వెంకన్న స్వామి అని చెప్పేసి కూడా ఆయన ఒక 11 రోజులు దీక్ష కూడా చేపట్టారు, పశ్చాత్తాప దీక్ష చేపట్టారు. దానికి సంబంధించి సనాతన ధర్మాన్ని, అంటే ఎవరి ధర్మం వాళ్ళు పాటించుకుంటూ పోవాలి, అన్ని మతాలు ఒకటే, ఎక్కడ కూడా ఒక మతాన్ని కూడా కించపరచకూడదు, అన్ని మతాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి కూతురు క్రిస్టియన్ గా ఉన్న డిక్లరేషన్ ఇచ్చి కూడా నిన్న తిరుపతికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు, అంటే అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే, ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడాలి తప్పితే ఒక కులాన్ని ఒక మతాన్ని ఎక్కడ కూడా కించపరచకూడదు. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశంలో ఈ కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం అనేది, ఎందుకంటే కోట్ల మంది హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీన్ని సీరియస్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో చోటు చేసుకుంటూ చూడాలి. ఎవరైతే సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నారో అది తప్పుగా మాట్లాడకూడదు అనేది పవన్ కళ్యాణ్ అంశం. అంటే ఇప్పటికే కూటమి నేతలు, ఎందుకంటే స్వయాన ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబే ఆరోపణలు చేయడం, ఈ ఆరోపణలు చేయడం, దానికి సంబంధించి కల్తీ జరిగింది నెయ్యిలో అని ఆయనే చెప్పారు. కాబట్టి దానికి స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గత వారాహి సభలో మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా అందరూ పరిశీలిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి ఒక పక్క బీజేపీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తా ఉన్నారు, అది కూటమిలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా టీడీపీ వింగ్ కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ మతాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందుత్వాన్ని కాపాడాలి, కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి తిరుపతి అంశం. కాబట్టి దీన్ని సున్నితంగా చూసుకోవాలి. దానికి తోడుగా ఎవరైతే దీనికి కల్తీ నెయ్యి ఎవరైతే చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అందుకే నేను పశ్చాత్తాప దీక్ష కూడా చేపట్టానని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేస్తానని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి హిందూ ధర్మాన్ని ఆయన నాశనం చేస్తున్నారు కాబట్టి దానికి కౌంటర్ ఇచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇచ్చారని చెప్పేసి కూడా జనసేన నాయకులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకంటే ఈ అంశాలన్నీ కూడా ఎక్కడి వరకు దారితీస్తాయి, మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు? మరి తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే వెయిట్ అండ్ సీ అని ఆయన రిప్లై చేయడం జరిగింది. దానికి తోడుగా అక్కడ న్యాయవాది కూడా తమిళనాడులో మొదలలో కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ అంశాలన్నీ ఏ విధంగా తీసుకుంటారు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అక్కడ కేసు నమోదైంది కాబట్టి కూటమి నేతలు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కేసుకు సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చాయి కాబట్టి ఎంతవరకు స్పందిస్తారనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.